గురించి నేర్చుకుందాము. ఇండియన్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టంలో హైకోర్టు అనేది సుప్రీంకోర్టు కింద పనిచేస్తుంది. కానీ అబోవ్ సబార్డినేట్స్ కోర్ట్స్ అన్నట్టు. జ్యుడిషియరీ స్టేట్లో హైకోర్టు ఉంటుంది, కొన్ని సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. హైకోర్టు అనేది టాప్ పొజిషన్ స్టేట్లో. హైకోర్టు అనేది యాక్చువల్గా 1862లో మన ఇండియాలో వచ్చింది. ఫస్ట్ కోల్కత్తా, బొంబాయి, మద్రాస్. CALCUTT అప్పుడు కోల్కత్తా, బాంబే, మద్రాస్. ఇప్పుడు పేర్లు మార్చారు. ఇది చెన్నై అయింది, ఇది ముంబై అయింది, ఇది కోల్కత్తా అయింది, KOL. 1866లో అలహాబాద్ దగ్గర కూడా పెంచారు. కోర్స్ ఆఫ్ టైంలో ఈచ్ ప్రొవిన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా కేమ్ టు హ్యావ్ ఇట్స్ హైకోర్ట్. 1950 తర్వాత హైకోర్ట్ అయిన ప్రొవిన్స్ అదే స్టేట్కి అయింది అన్నట్టు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఏ హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్. బట్ ద 7th Amendment Act of 1956 ఏమేసిందంటే కామన్ హైకోర్టు కూడా పెట్టొచ్చు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమైందంటే ఒక స్టేట్కి ఒకటి పెట్టినారు. ఒక 7th Amendment అదే మార్చి 1956లో ఒక హైకోర్టు 2 స్టేట్స్ కూడా ఉండొచ్చు, కంబైన్ టెరిటరీ కూడా ఉండొచ్చు. అట్లా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది కోటర్మినస్ విత్ ద టెరిటరీ ఆఫ్ ది స్టేట్ అన్నట్టు. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఏ కామన్ హైకోర్టు కూడా అంతే అన్నట్టు. కోటర్మినస్ అని ఒక ఇంపార్టెంట్ వర్డ్. 2019లో 25 హైకోర్ట్స్ ఉన్నవి. 3 హైకోర్ట్స్ ఏమో హ్యావ్ జ్యూరిస్డిక్షన్ మోర్ దెన్ 1 స్టేట్. అమంగ్ ద 9 యూనియన్ టెరిటరీస్ ఢిల్లీకి సపరేట్ హైకోర్టు ఉంది. యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ కామన్ హైకోర్టు ఉంది. ఇంకా వేరే యూనియన్ టెరిటరీస్ అవన్నీ స్టేట్ హైకోర్ట్స్ కింద ఉంటాయి. పార్లమెంట్ కెన్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒక జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ని పార్లమెంట్ ఎక్స్టెండ్ చేయొచ్చు ఏ యూనియన్ టెరిటరీ కన్నా, ఓర్ ఎక్స్క్లూడ్ కూడా చేయొచ్చు ఏ యూనియన్ టెరిటరీ నుంచి అన్న పార్లమెంట్ హైకోర్టుకి. ఇదన్నట్టు. ఆర్టికల్స్ 214 నుంచి 231 ఏవైతే పార్ట్ 6లు ఉన్నాయో అవన్నీ డీల్ చేస్తాయి హైకోర్ట్స్. 214 నుంచి 231 పార్ట్ 6. కాంపోజిషన్ అండ్ అపాయింట్మెంట్. For every high court consists of a chief justice and such other judges as the president may from time to time deem necessary to appoint. ఏ హైకోర్టు అన్న ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు, ఇంకా కొందరు జడ్జెస్ ఉంటారు. అది ఎవరు డిపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తాడు. ప్రెసిడెంట్ టైం టు టైం ప్రెసిడెంట్ అనేటాన్ని. కాన్స్టిట్యూషన్ అనేది స్పెసిఫిక్గా ఇంతమంది ఉండాలి అట్లా ఏం చెప్పలేదు, అది ప్రెసిడెంట్కి లీవ్ చేసింది. ప్రెసిడెంట్ స్ట్రెంత్ని డిటర్మైన్ చేస్తాడు హైకోర్టుది, డిపెండింగ్ ఆన్ వర్క్ లోడ్ బట్టి చేస్తాడు. అది హైకోర్టు స్ట్రెంత్ ఎవరంటే ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తాడు. జడ్జెస్ని అపాయింట్మెంట్ ఎవరంటే ప్రెసిడెంట్ చేస్తాడు. చీఫ్ జస్టిస్ ఇస్ అపాయింట్మెంట్ బై ప్రెసిడెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ని ఎవరంటే ప్రెసిడెంట్ ఎన్నుకుంటాడు. కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. గవర్నర్ ఆఫ్ స్టేట్ కన్సర్న్డ్ కూడా. ఇంకా వేరే జడ్జెస్ని అడగడంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్డ్ హైకోర్టు కూడా కన్సల్ట్ చేస్తాడు. కామన్ హైకోర్టు ఉంటే గవర్నర్స్ ఆఫ్ అందర్ స్టేట్స్ని అడుగుతాడు, దాని కింద ఉన్న స్టేట్స్ అని. సో ఇదన్నట్టు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుని గవర్నర్ని అడుగుతాడు. ఇంకా వేరే జడ్జెస్ని అడగడానికి వీళ్ళ ముగ్గురిని కలిపి అడిగి అపాయింట్ చేస్తాడు అన్నట్టు. ఇదన్నట్టు. సెకండ్ జడ్జి కేసులో ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు, నో అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ క్యాన్ బి మేడ్ అన్లెస్ ఇట్ ఈస్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ఒపీనియన్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రకారమే జరగాలి అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ అని. థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు ఏమేమి అపాయింట్ చేసిందంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఎ హైకోర్ట్ జడ్జెస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరిని అడగాలి అంటే కొలీజియం ఆఫ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. కొలీజియంని అడగాలి. ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా మళ్ళీ కొలీజియం ఆఫ్ COLLEGIUM, కొలీజియం ఆఫ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టుని అడగాలి. సో సోల్ ఒపీనియన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అనేది ఒక్కటే కన్సల్టేషన్ ప్రాసెస్లో ఉండదు, మళ్ళీ అని కూడా కొలీజియం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. యాక్చువల్గా 94th ఒక అమెండ్మెంట్ ఏం ట్రై చేశారు అంటే 2014లో, ఇది NJAC యాక్ట్ ఆఫ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్ have replaced the collegium system of appointing judges. collegium సిస్టమ్ని రిప్లేస్ చేసి NJAC పెడదామని అనుకున్నారు. NJACతో కానీ 2015లో
99 సిఏ ఏదైతే ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో కొలిజన్ సిస్టమే ఉంది ఇప్పుడు మళ్ళీ. ఈ 4th జడ్జెస్ కేసులో ఇది చెప్పింది అన్నట్టు. ఎన్జేఈసీ అనేది తప్పు, ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి క్వాలిఫికేషన్ ఆఫ్ జడ్జెస్ అంటే, ఒక జడ్జి ఆఫ్ హైకోర్టు కావాలంటే తను సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, జ్యుడిషియల్ ఆఫీస్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఫర్ 10 years. He should have held a judicial office, JUDICIAL, judicial office in the territory of India for 10 years. In the territory of India for 10 years. ఇదన్నట్టు. He should have been an advocate of an high court for 10 years. అడ్వకేట్ అయి ఉండాలి హైకోర్టు or high courts in succession for 10 years. Advocate of a high court for 10 years. ఇదన్నట్టు. From the above it is clear that the constitution has not prescribed a minimum age for appointment as a judge. ఏజ్ అనేది ఏమీ లేదు. Unlike in the case of the Supreme Court, Constitution makes no provision for appointment of a distinguished jurist. ఇక్కడ distinguished juristని జడ్జ్ ఆఫ్ హైకోర్టు పెట్టాలని ఏం లేదు, సుప్రీంకోర్టులో ఉందన్నట్టు. సో జ్యుడిషియల్ ఆఫీస్ని 10 years అని ఉండాలి, అడ్వకేట్ 10 years అయ్యని ఉండాలి. జ్యుడిషియల్ ఆఫీస్ 10 years, లేకపోతే అడ్వకేట్ 10 years. డిస్టింగ్విష్డ్ జురిస్ట్ అవసరం లేదన్నట్టు. ఓత్ తీసుకుంటాడు, ఓతర్ అఫిర్మేషన్ తీసుకుంటాడు, గవర్నర్ ముందర తీసుకుంటాడు, ఆర్ సమ్ పర్సన్ అపాయింటెడ్ బై హిమ్ ఫర్ ద పర్పస్ అన్నట్టు. ఓతులో ఏం చెప్తాడు అంటే, టు బియర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు అప్హోల్డ్ ద సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, టు డ్యూలీ అండ్ ఫెయిత్ఫుల్లీ అండ్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ, నాలెడ్జ్ అండ్ జడ్జిమెంట్ పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ఆఫీస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్, అఫెక్షన్ ఆర్ ఇల్ విల్, అండ్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లాస్. శాలరీస్ అలయన్సెస్ ఏంటంటే, శాలరీస్ అలయన్సెస్ ప్రివిలేజెస్ లివ్ అండ్ పెన్షన్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ఏ హైకోర్టు ఇవి టైం టు టైం పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. అవి అపాయింట్ చేసినాక మార్చలేము, తగ్గించలేము ఇదన్నట్టు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్కి జడ్జెస్కి 50% ఆఫ్ లాస్ట్ జాయినరీ పెన్షన్ లాగా కూడా వస్తుంది. టెన్యూర్, కాన్స్టిట్యూషన్ అనేది టెన్యూర్ ఆఫ్ జడ్జి ఆఫ్ హైకోర్టు ఏం ఫిక్స్ చేయలేదు, కొన్ని ప్రొవిజన్స్ వచ్చింది. 62 years ఆఫ్ ఏజ్ వరకు ఉండొచ్చు. ఏదైనా క్వశ్చన్స్ రిగార్డింగ్ ఏజ్ ఉంటే అది ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఎవరిని కన్సల్ట్ చేస్తాడంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని డిసిషన్. ఏజ్లో ఏదైనా డౌట్ ఉంటే ప్రెసిడెంట్ ఒకవేళ ఎవరిని కన్సిడర్ చేస్తాడంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సిడర్ చేస్తాడు. ప్రెసిడెంట్ డిసిషనే ఫైనల్ అన్నట్టు. రిజైన్ చేయొచ్చు, ప్రెసిడెంట్కి రాసి రిజైన్ చేయొచ్చు. ఆఫీస్ నుంచి రిమూవ్ చేయొచ్చు ప్రెసిడెంట్ ద రికమెండేషన్ ఆఫ్ పార్లమెంట్. ప్రెసిడెంట్ రిమూవ్ చేసేది కానీ రికమెండేషన్ ఆఫ్ పార్లమెంట్ అన్నట్టు. వ్యాకేట్స్ హిస్ ఆఫీస్ వెన్ ఈస్ అపాయింటెడ్ as జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ or when ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ హైకోర్ట్ ఇది అన్నట్టు. ఇప్పుడు రిమూవల్ చూసుకుంటే హైకోర్టుని ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ద్వారానే రిమూవ్ చేయాలి. ప్రెసిడెంట్ ఈ రిమూవల్ ఆర్డర్ ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు అంటే, ఓన్లీ అని ఒక అడ్రస్ బై పార్లమెంట్ తనకి ఇచ్చారనుకో సేమ్ సెషన్లో రిమూవల్కి అప్పుడు అన్నట్టు. ఈ అడ్రస్ కూడా స్పెషల్ మెజారిటీ ఉండాలి, అంటే మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ అండ్ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఈ గ్రౌండ్స్ ఏంటివి అంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ or incapacity is అన్నట్టు. proved misbehavior or incapacity. Thus a judge of a high court can be removed in the same manner and on the same grounds as a judge of the Supreme Court. High Court can be removed in the same manner and the same grounds as a judge of a Supreme Court. ఇదన్నట్టు. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఏదైతే 1968లో వచ్చిందో అది ప్రొసీజర్ని రెగ్యులేట్ చేస్తుంది రిలేటింగ్ టు ద రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ యాక్ట్. సో జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ని సేమ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని ఎలా తీసేయాలంటే అలానే తీసేయాలంటూ, అంటే
ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. అయితే ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం 1968 ఏం చెప్తుంది అంటే ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి జడ్జిని తీసేయాలి అంటే ఒక రిమూవల్ మోషన్ అనేది 100 మెంబర్స్ సైన్ చేయాలి. లోక్సభలో అయితే 50 మెంబర్స్, రాజ్యసభలో అయితే అది స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ ఇవ్వాలి. స్పీకర్ అడ్మిట్ చేయొచ్చు, రిఫ్యూజ్ చేయొచ్చు. ఒకవేళ స్పీకర్ అడ్మిట్ చేస్తే తను ఒక 3 మెంబర్ కమిటీ పెట్టాలి. 3 మెంబర్ కమిటీ పెట్టాలి. ఆ కమిటీలో ఎవరు ఉండాలంటే చీఫ్ జస్టిస్ ఆర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఉండాలి. చీఫ్ జస్టిస్ ఆర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉండాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉండాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉండాలి. లేకపోతే ఒక డిస్టింగ్విష్డ్ జరిస్ట్ ఉండాలి. ఒక డిస్టింగ్విష్డ్ జరిస్ట్ JURIST జరిస్ట్ ఉండాలి. సో చీఫ్ జస్టిస్ ఆర్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, ఒక డిస్టింగ్విష్డ్. ఆ కమిటీ గాన ఫైన్ చేసింది అనుకో గిల్టీ ఆఫ్ మిస్బిహేవియర్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అన్ ఇన్కెపాసిటీ హౌస్ అనేది ఆ మోషన్ని కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. మోషన్ కన్నా పాస్ అయిందనుకో స్పెషల్ మెజారిటీ ద్వారా ఇంకా అడ్రస్ ప్రెసిడెంట్కి ఇచ్చిందనుకో రిమూవల్ ఆఫ్ ద జడ్జ్. ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇస్తాడు రిమూవల్ ఆఫ్ ద జడ్జ్. ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్ ఆఫ్ హైకోర్టు ఆ సుప్రీంకోర్టు రెండు సేమ్ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఏ హైకోర్టు జడ్జిని తీసేయలేదని చెప్పొచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్. ద ప్రెసిడెంట్ అనేటానే ఒక జడ్జిని ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను అడగాలి. ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నట్టు. ట్రాన్స్ఫర్లో ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ ఇన్ అడిషన్ టు ఈ శాలరీ అండ్ సచ్ కంపెన్సేటరీ అలవెన్స్ యాజ్ ఈ మే బీ డిటర్మైన్డ్ బై పార్లమెంట్. 1977లో సుప్రీంకోర్టు ఏం రూల్ చేసిందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ అనేది కుడ్ బి రిసార్టెడ్ టు ఓన్లీ యాజ్ అన్ ఎక్సెప్షనల్ మెజర్ అండ్ ఓన్లీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, నాట్ బై వే ఆఫ్ పనిష్మెంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ అనేది అంటే ఓన్లీ యాజ్ అన్ ఎక్సెప్షనల్ మెజర్, ఓన్లీ యాజ్ అన్ ఎక్సెప్షనల్ EXEPTIONAL ఎక్సెప్షనల్ మెజర్, నాట్ యాజ్ అన్ అండ్ ఓన్లీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ నాట్ బై ద వే ఆఫ్ పనిష్మెంట్ అన్నట్టు. 94లో కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జ్యుడిషియల్ రివ్యూ నెసరీ అన్నట్టు. ఆర్బిట్రీనెస్ టు చెక్ ఆర్బిట్రరీనెస్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్, ఆర్బిట్రరీనెస్ బట్ ఓన్లీ జడ్జెస్ హూ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ తను మాత్రమే ఛాలెంజ్ చేయొచ్చు అన్నాడు జ్యుడిషియల్. థర్డ్ జడ్జెస్ కేసెస్లో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేటానే అడిషన్ షుడ్ కన్సల్ట్ ఇన్ అడిషన్ టు ద కొలిజన్ ఆఫ్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ కొలిజంని అడగాలి. ఎవరిని? ఫోర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని అడగాలి. ఇలా ఎడిషన్ వీళ్ళకు ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ 2 హైకోర్ట్స్ని కూడా అడగాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నా వీళ్ళిద్దరు ఇదన్నట్టు. సోల్ ఒపీనియన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అనేది కన్సల్టేషన్ ప్రాసెస్ ఉండదు. కొలిజన్ ప్లస్ వాళ్ళిద్దరిని కూడా అడగాలన్నట్టు హై జడ్జిని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. యాక్టింగ్, అడిషనల్ అండ్ రిటైర్డ్ జడ్జెస్. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే ఏంది? ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్టునన్నా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుగా పెట్టవచ్చు. ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ కోర్టు వ్యాకెంట్ ఉందనుకో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు వ్యాకెంట్ ఉన్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు టెంపరరీ ఆబ్సెంట్ ఉన్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అనేబుల్ టు పర్ఫామ్ ద డ్యూటీస్ ఆఫ్ ఈస్ ఇదన్నా. అడిషనల్ ఆర్ యాక్టింగ్ జడ్జెస్ అంటే ప్రెసిడెంట్ అని అపాయింట్ చేయొచ్చు. ఇది కూడా ప్రెసిడెంటే, అన్ని ప్రెసిడెంటే అపాయింట్ చేయొచ్చు. ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు డ్యూలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని అడిషనల్ జడ్జెస్ ఆఫ్ ఏ హైకోర్టుగా టెంపరీ పీరియడ్కి 2 years కాకుండా 2 yearsలో మాత్రమే ఉండాలి. అడిషనల్ జడ్జెస్ని ప్రెసిడెంట్ ఎన్నుకోవచ్చు, డ్యూలీ క్వాలిఫైడ్ని. ఎప్పుడైతే టెంపరీకి బిజినెస్ పెరుగుతుందో హైకోర్టులో అది అన్నట్టు. దేర్ ఆర్ అరియర్స్ ఆఫ్ వర్క్ ఇన్ ద హైకోర్ట్, అరియర్స్ పెండింగ్ ARR EARS అని అనుకో. ప్రెసిడెంట్ కెన్ ఆల్సో అపాయింటెడ్ డ్యూలీ క్వాలిఫైడ్ పర్సన్ యాజ్ అన్ యాక్టింగ్ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్. వెన్ ఏ జడ్జ్ పర్సన్ కెన్ ఆల్సో అపాయింటెడ్ డ్యూలీ క్వాలిఫైడ్ పర్సన్ని యాక్టింగ్ జడ్జిగా కూడా పెట్టచ్చు. ఎప్పుడైతే ఒక జడ్జ్ ఆఫ్ ద హైకోర్టు అనేబుల్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆర్ ఎనీ అదర్ రీజన్ అపాయింటెడ్ టు యాక్ట్ టెంపరరీ చీఫ్ జస్టిస్. తను ఒకవేళ టెంపరరీ చీఫ్ జస్టిస్గా పెడితే అప్పుడు యాక్టింగ్ జడ్జెస్ని పెట్టవచ్చు అన్నట్టు. యాక్టింగ్ జడ్జ్ అనేది హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ ద పర్మనెంట్ జడ్జ్ తన ఆఫీస్కు వచ్చేంత వరకు. హవెవర్ బోత్ ద అడిషనల్ ఆర్ యాక్టింగ్ జడ్జి కెనాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్టర్ అటైనింగ్ 62 years వరకే ఎవరైనా సరే.
రిటైర్డ్ జడ్జెస్ ఏ టైంలోనో సరే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఏ స్టేట్ ఒక ఒక రిటైర్డ్ జడ్జిని ఆఫ్ ద హైకోర్టు రిక్వెస్ట్ చేయొచ్చు ఇంకే జడ్జిని or any other high court to act as judge of the high court ఆఫ్ ద స్టేట్ ఫర్ టెంపరీ పీరియడ్ అన్నట్టు. ఇది ఎప్పుడు అంటే కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ తీసుకోవాలి అండ్ ద పర్సన్ కన్సెంట్ కూడా తీసుకొని అప్పుడు తనకు ప్రెసిడెంట్ చెప్పినంత జీతం వస్తుంది అన్నట్టు. ఈ విల్ ఆల్సో ఎంజాయ్ ఆల్ జ్యూరిస్డిక్షన్ పవర్స్ ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయి హైకోర్టు ఒక జడ్జివి. కాకపోతే అతను జడ్జ్ ఆఫ్ హైకోర్టుగా పిలువబడాడు అంతే. ఇండిపెండెన్స్ ఆఫ్ హైకోర్ట్.